నమస్కారం అండి. నా పేరు రాము. మాది బీర్పూర్ గ్రామం, జగిత్యాల జిల్లా. నేను 6 నెలల క్రితం దుబాయ్ వచ్చాను. ఏజెంట్ చేతిలో మోసానికి గురయ్యాను. నాలా ఇంకొకరు ఏజెంట్ చేతిలో మోసపోకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాటతో మీ ముందుకు వచ్చా. నచ్చజెప్పి నాతో ముచ్చట వెడితే నమ్మిన ఏజెంటును దుబాయ్ నన్ను పంపిస్తానంటే చేసిన అప్పులను పోయేదాకా తెల్వలేదురా అన్న పక్క మోసగాడని. పోయిన కాడ ఏమి మిగిలిందిరన్నా నరకం కళ్ళ చూస్తీ. నచ్చజెప్పి నాతో ముచ్చట వెడితే నమ్మిన ఏజెంటును దుబాయ్ నన్ను పంపిస్తానంటే చేసిన అప్పులను పోయేదాకా తెల్వలేదురా అన్న పక్క మోసగాడని. పోయిన కాడ ఏమి మిగిలిందిరన్నా నరకం కళ్ళ చూస్తీ. బతుకు తెరువు లేక బతికే కొలువు లేక వలస బాట వట్టినా ప్రేమాను బంధాల నా పల్లె నిడిసి ఒంటరినైపోయినా. కమ్మనైనా మా అమ్మ చేతి ముద్దకే దూరమైపోతినా. రక్తాన్ని పంచుకు పుట్టిన తోడబుట్టినొల్ల నిడిసినా. నచ్చజెప్పి నాతో ముచ్చట వెడితే నమ్మిన ఏజెంటును దుబాయ్ నన్ను పంపిస్తానంటే చేసిన అప్పులను. అల్ఫరుద్దీను కంపెనీ అని అబద్ధము ఆడేనా. సప్లైలోకి నన్ను పంపి మోసాని కరిగట్టేనా. కట్టిన పైసలు అప్పజెప్పాక ఇరుకుల నన్ను పెట్టేనా. వీసాకు కట్టిన పైసలు అప్పజెప్పాక ఇరుకుల నన్ను పెట్టేనా. వచ్చిన జీతములోని పైసలు అరిబాబులు పట్టేనా. నచ్చజెప్పి నాతో ముచ్చట వెడితే నమ్మిన ఏజెంటును దుబాయ్ నన్ను పంపిస్తానంటే చేసిన అప్పులను. దయచేసి పల్లెను తల్లిని కట్టుకున్న భార్య కన్న బిడ్డలను ఇడిసి కానరాని పరాయి దేశంలో ఎన్నో బాధలు పడుతూ ఏండ్ల తరబడి బిడ్డల ముఖం, తల్లి ముఖం, పల్లె ముఖం చూడని ఓ గల్ఫ్ సోదరుడా, దయచేసి ఎడ్డోళ్ళ తీరు గుడ్డిగా నమ్మి మోసమైపోవద్దురా. ఎడ్డోళ్ళ తీరు గుడ్డిగా నమ్మి మోసమైపోవద్దురా. ఎటుగాని పక్షుల తీరు బతుకులు ఆగం చేయొద్దురా. దేశాల పేరుతో మోసాలు చేసేటి ఏజెంట్లను నమ్మకు. దేశాల పేరుతో మోసాలు చేసేటి ఏజెంట్లను నమ్మకు. పారాయి దేశములోనే నీ ప్రాణాలను ఇడువకు. పారాయి దేశములోనే నీ ప్రాణాలను ఇడువకు. నీ మీదే ఆధారపడ్డ ఇంటుల్ల నానాదాలు చెయ్యకు. నచ్చజెప్పి నాతో ముచ్చట వెడితే నమ్మిన ఏజెంటును దుబాయ్ నన్ను పంపిస్తానంటే చేసిన అప్పులను పోయేదాకా తెల్వలేదురా అన్న పక్క మోసగాడని. పోయిన కాడ ఏమి మిగిలిందిరన్నా నరకము కళ్ళ చూస్తీ. దయచేసి నాలా ఇంకొకరు మోసపోకూడదనే ఉద్దేశంతో నేను ఈ పాటను మీ ముందుకు తీసుకువచ్చా. దయచేసి ఓ గల్ఫ్ సోదరుడా, ఈ పాట ద్వారానైనా ఏజెంట్లను మీరు నమ్మి మోసపోకూడదని చెప్పి నేను ఈ పాటను మీకు అందిస్తున్నా. ఈ పాట ద్వారా ఇకనైనా ఏజెంట్ల మోసాలు
తగ్గితే నేను సంతోషిస్తా. నాలా ఇంకొకరు ఏజెంట్ చేతిలో మోసానికి గురై బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే ఈ పాట మీ ముందుకు తీసుకువచ్చా. సెలవు.